అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అంతేకాకుండా జనసేన అయితే ఆ సంబరాలు అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్తిగా కూటమి అభ్యర్థులే గెలుపొందారు. ప్రధానంగా చూసుకుంటే 5 స్థానాల్లో కూడా జనసేన విజయం సాధించి 14 స్థానాల్లో టీడీపీ అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఎంతో కీలకంగా మారినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు కాకినాడ పార్లమెంట్ని తంగేలు ఉదయ శ్రీనివాస్ గెలుపొందడంతో మొత్తం ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి కాకుండా కీలకమైన శాఖలు కూడా మంత్రిత్వ శాఖ కూడా అప్పగించడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మాట్లాడే పని చేద్దాం. తమ్ముడు బాబు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏటిపై ఎలా చూడాలి? మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రపంచం క్లియర్ కట్గా కనబడుతుంది. మొత్తం 5 స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకుంది. మరో పక్కన ఉప ముఖ్యమంత్రి కాకుండా కీలకమైన బాధ్యతలు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఎంపీగా తంగెల ఉదయశ్రీనివాస్ వచ్చాడు. ఎలా చూడాలంటారు జనసేన? ముందుగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నారో ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎక్కిన దగ్గర నుంచి కూడా పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. బీహార్, జార్ఖండ్ వెనకబడినటువంటి రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం భారతదేశంలోనే అన్నపూర్ణమైనటువంటి రాష్ట్రం వెనకబడిపోతూ ఉందని ఆయన మొట్టమొదటి నుంచి గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువత వెనకబడిపోయారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు. ఓ పక్కన రహదారులు చిందరవందర అయిపోయాయి, ఓ పక్కన పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, మరో పక్క రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా మరి ఓడిపోయాం అంటే పదవి కోసమే నేను రాలేదు, ప్రజల యొక్క సంక్షేమం కోసం వచ్చాను, రాష్ట్రం అభివృద్ధి కోసం వచ్చానని తిరిగి చెప్పడం కోసమే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంచారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దానికోసమే 100కి 100% విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందించారనేటువంటిది నా భావన. అంటే మంత్రితో ఇప్పుడు పదవి చూసుకుంటే ఆయనకి ప్రధానంగా పంచాయతీరాజ్ కావచ్చు, మరొక ఉన్న అడవి పరిరక్షణ మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారికి శాఖలతో పని లేదు. కాకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రోటోకాల్ కోసం ఆయన పదవులు తీసుకున్నారు కానీ పదవులు ఆయనకు అలంకరణ కాదు. ఏ పదవైనా ఆయన యొక్క క్రేజ్ ముందు, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ముందు చిన్నబోయేటటువంటి పదవులే. కాకపోతే అభివృద్ధి దిశగా ఒక రాష్ట్రంలో క్యాబినెట్లో ఉంటే మరింత బాధ్యతగా పనిచేస్తాం అనేటువంటి దానికోసమే ఆయన ఈ పదవులు తీసుకున్నారు. కాకపోతే ఎన్డీఏ కూటమిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండాలనేటువంటిది వారు చెప్పిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉండటం జరుగుతుంది. ఏదేమైనా మా అందరికీ జనసేన పార్టీకి మొట్టమొదటి నుంచి కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలుగా, ఆయన అభిమానులుగా మా అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తీసుకోవటం. దాని ద్వారా ఆయన చేయాలంటే ఏ శాఖ అయినా వారికి ఇస్తారు. కాకపోతే పంచాయతీరాజు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పూర్తిగా ఒక పక్కన సర్పంచులకి అధికారాలు లేని చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. పంచాయతీలకు పూర్తి అధికారాలు ఇవ్వాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఒక పక్కన పర్యావరణం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. అడవి బిడ్డలన్నా, అటవీ శాఖ అయినా ఏవైతే ఆయనకు మనసులో భావాలు ఉన్నాయో ఆయన యొక్క సిద్ధాంతాలకి సరిపడేటువంటి పదవి ఈరోజు ఆయన్ని వరించినందుకు మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రామరాజ్యం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు, విజనరీ ఉన్నటువంటి నాయకుడు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ కోసం పేద బడుగు బలహీన వర్గాలకి వెన్నుదడ్డుగా ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూర్చోవడం ఒక రకంగా రాష్ట్రం మరొకసారి అన్నపూర్ణగా తయారవుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇదేదో 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఈరోజు పీఠం ఎక్కలేదు. దశాబ్ద కాలం పాటు ఈ ప్రభుత్వం నిలకడగా ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు రావటం కానీ, ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని అంటూ పూడ్చుకుంటూ పక్కనే తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రజలకు పూర్తిగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అందజేసే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. త్వరితగానే ఇప్పుడే చూస్తూ ఉన్నారు. అప్పుడే అమరావతిలో పనులు మొదలయ్యాయి, ఓ పక్కనే మున్సిపాలిటీల్లో పనులు మొదలవుతూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఖచ్చితంగా మరొక్కసారి ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి మళ్ళీ రాబోయే ఎన్నికలకు వెళ్ళి వైనాట్ 175 విధంగానే మళ్ళీ ఎన్నికలకి తయారవడానికే ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాల పైన అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో అది అంతా కూడా పార్టీ శ్రేణుల్లో ఏ విధంగా ఫీల్ అయ్యారని మొత్తం దీనికోసం ఎప్పుడో ప్రజలు నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం అయితే పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే పదం కోసం ఎదురు చూసినటువంటి మాట వాస్తవం. కాకపోతే ఈరోజు రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు, ఏ వర్గాలకి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి ప్రమాణ స్వీకారం చేయాలని రాష్ట్ర ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎప్పుడైతే ప్రజలు కోరుకుంటారో అది నిజమవుద్ది. ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు, పిఠాపురానికి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుందంట? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓ పక్కన ఆయనకి ఎన్డీఏ కూటమిలో ముఖ్య భూమికి పోషిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి, ఇప్పుడే ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్కన మంత్రివర్గం కూర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదన్నీ చూసుకుని ఆయన మొన్నే పిఠాపురం నుంచి నేను గెలుపొందిన వెంటనే నేను నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పి ఆయన చెప్పిన మాటగా మొట్టమొదటిగా అనకాపల్లి రావటం, మరలా ఇక్కడ ప్రజలందరికీ చేరువుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ప్రజలు ఈ పిఠాపురం నియోజకవర్గాలు ఎంత భారీ విజయంతో ఆయన గెలిపించారో వారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం త్వరలోనే మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఇప్పుడే ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, అక్కడ ఉన్న పిఠాపురంలో తిరిగేటువంటి నాయకులకు కానీ మీరు అన్ని హాస్పిటల్ సందర్శించండి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు చేరువుగా అన్ని పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోండి అని ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. త్వరలో రేపు 20వ తారీఖు తర్వాత ఒకసారి ఫస్ట్ అసెంబ్లీ పూర్తయిన వెంటనే పిఠాపురం వచ్చి ప్రజలందరినీ కూడా ఆయన కలుసుకోవడానికి వీలుంటుందని మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రధానంగా గెలుపొందిన తర్వాత 20వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంది, క్లియర్గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మొత్తం జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో 21కి 21 రావడం, అలాగే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా ఇప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖ కీలక శాఖలు ఇవ్వడంతో పాటు అలాగే అటవీ శాఖ కూడా కేటాయించడంతో పాటు అలాగే ఆయనకి ఎప్పటి నుంచో ప్రకృతి ప్రేమికులు ఉన్నటువంటి అడవి రక్షించడంతో పాటు అలాగే గ్రామీణాల అభివృద్ధి చెందే విధంగా కృషి చేసేందుకు పవన్ కళ్యాణ్కి ఈ విధమైన శాఖ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనా మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడంతో అభివృద్ధి దిశగా వెళ్లేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ త్వరలోనే పిఠాపురం వస్తున్నారని చెప్పేసి అదే కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రామతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.